హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం పాలిటీలో క్లాస్ 22లో భాగంగా కేంద్ర మంత్రిమండలి యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో కేంద్ర మంత్రిమండలి యొక్క మెయిన్ డేటా అదేవిధంగా సో ఇక 2020 ఎండింగ్కి వచ్చినాం కదా ఫ్రెండ్స్. సో అప్ టు మనకి ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఈ రోజు మనకు ఉన్నటువంటి క్యాబినెట్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, రైల్వే ప్రిపరేషన్ యాప్ అనేది. యాప్ని ఇన్స్టాల్ చేయండి, మీకు అక్కడ నుంచి స్టడీ మెటీరియల్స్, బిట్ బ్యాంక్స్ అదేవిధంగా డీటెయిల్ క్లాసెస్ అన్ని కూడా టాపిక్ వైజ్గా మీకు అక్కడ అందుబాటులో రావడం జరుగుతుంది. సో కేంద్ర మంత్రిమండలి చాలా చిన్న టాపిక్. ఓకేనా, ప్రధానమంత్రి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం కూలిపోకుండా వర్క్ చేసేటటువంటిది కేంద్ర మంత్రిమండలి. సో ఆర్టికల్స్ ప్రకారం కనుక తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 73, ఓకేనా ఫ్రెండ్స్, ఆర్టికల్ నెంబర్ 73, 74 ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ రెండు కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి డేటా కదా. దానిలో భాగంగా రాష్ట్రపతికి సలహా సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి యొక్క నేతృత్వంలో మంత్రిమండలి అనేది ఉంటుంది. ఆర్టికల్ 74(1) ప్రకారంగా రాష్ట్రపతి విధి నిర్వహణలో సహకరించడానికి మంత్రిమండలి అనేది ప్రధాని యొక్క అధ్యక్షతన ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ నెంబర్ 75 ప్రకారంగా, ఓకేనా, మనకి ఇక్కడతోటి యొక్క డేటా అయిపోయింది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 75, లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ప్రధాని యొక్క సలహా మేరకు మిగిలినటువంటి మంత్రులందరూ కూడా పోర్ట్ఫోలియోస్ అనేవి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 75(1)(a), ఆర్టికల్ 75(1)(a) ప్రకారం కనుక తీసుకుంటే మంత్రుల యొక్క మొత్తం లోక్సభ సభ్యుల్లో 15% మంది మించరాదు. ఓకేనా, సో మొత్తం లోక్సభ సభ్యుల్లో 15% కంటే ఎక్కువగా మంత్రులు ఉండకూడదు. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా మనకి ఇది రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 75(3) ప్రకారంగా మంత్రులు లోక్సభకు బాధ్యత వహిస్తారు, వ్యక్తిగతంగానేమో రాష్ట్రపతికి బాధ్యత వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పాయింట్లో మనకు ఒకసారి ఎగ్జామ్లో అయితే ఏమని అడిగిందంటే మంత్రిమండలి ఎవరెవరికి బాధ్యత వహిస్తారు, ఒకటి లోక్సభకి, ఇంకొకటి రాష్ట్రపతికి, మూడోది ఎవరికి బాధ్యతాయుతంగా ఉంటారు ప్రధానమంత్రికి, లాస్ట్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏంటి ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్, ఎందుకంటే ప్రధానమంత్రికి కూడా అప్డేట్స్ అనేవి వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిమండలిని 3 రకాలుగా చేయడం జరిగింది. క్యాబినెట్ మంత్రులని, స్టేట్ మంత్రులని, డిప్యూటీ మంత్రులని. సో మన యొక్క కిషన్ రెడ్డి గారు డిప్యూటీ మంత్రి కదా ఇప్పుడు, సో అట్లా వాటికి సంబంధించినటువంటి డేటా కూడా మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజార్టీ సిచ్యువేషన్ లేనప్పుడు రాష్ట్రపతి తను ఒక విచక్షణాధికారంతో ఒక పార్టీని రమ్మంటాడు. ఆ యొక్క పార్టీకి పదవిని ఒప్పజెప్పిన తర్వాత కనీసం నెల రోజుల్లోపు వాళ్ళు తన యొక్క మెజార్టీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మెజార్టీ నిరూపించుకోలేకపోతే ఆ పార్టీ దిగిపోతుంది, ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారు. ఈలోపు వాళ్ళ యొక్క 1 month లోపల దాన్ని సెటిల్ చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒకవేళ లోక్సభ సభ్యుడు కనుక స్పీకర్ యొక్క అనుమతి లేకుండా 60 రోజులు కానీ 60 రోజుల కంటే ఎక్కువ రోజులు కనుక కంటిన్యూగా సభకు అటెండ్ కాకుంటే తన యొక్క పదవి అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే రీసెంట్ డేస్లో కూడా మనకి ఈ విధంగా ఒక ఇష్యూ అనేది జరిగింది. సో ఇదేమో మనకు స్టార్టింగ్లో జరిగినటువంటి పర్సన్ హరీంద్ర సింగ్ హమ్దర్. అదేవిధంగా రీసెంట్ డేస్లో కూడా ఈ యొక్క 1.5 year పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఒక ఇష్యూ అయితే జరిగింది ఈ యొక్క లోక్సభకు అటెండ్ కానటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ యొక్క గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ఈ యొక్క మంత్రివర్గాన్ని 3 కేటగిరీస్ లెక్క చేయడం జరిగింది. క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అండ్ అదేవిధంగా డిప్యూటీ మినిస్టర్స్. సో ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్ కనుక తీసుకుంటే తమ యొక్క శాఖలపై పూర్తి అధికారం అనేది ఈ యొక్క క్యాబినెట్ మంత్రులకు ఉంటుంది. సో మొత్తం ఇన్ఛార్జ్ అనేది వీళ్ళే. అండ్ అదేవిధంగా వీళ్ళకి కొన్ని హక్కులు కూడా ఉండడం జరుగుతుంది, కొన్ని పవర్స్ కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ మంత్రులు వీళ్ళు పరిపాలన సంబంధించినటువంటి శాఖలకి ఇన్ఛార్జెస్గా ఉంటారు. ప్రధానికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రధానికి జవాబుదారీగా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిప్యూటీ మంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్కి హెల్పింగ్ కింద డిప్యూటీ మినిస్టర్స్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళని మనం సహాయ మంత్రులను కూడా అంటాం. సో మన యొక్క తెలంగాణ సంబంధించి కిషన్ రెడ్డి దీంట్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారంగానే మంత్రులందరూ కూడా ఒకే హోదాను కలిగి ఉంటారు ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే మనకు ఒక కొంత అధిక లెవెల్ అయితే ఉంటుంది, మిగిలినటువంటి మంత్రులందరూ కూడా ఒకే హోదాను కలిగి ఉంటారు. సో రాజ్యాంగ పరంగా చూసుకుంటే అంతా కూడా ఒకటే లెవెల్ ఎక్సెప్ట్ ప్రధానమంత్రి. అండ్ అదేవిధంగా మంత్రిమండలి సమిష్టి వ్యక్తిగత బాధ్యతలు కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఒక క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా వీళ్ళు చేయాల్సినటువంటి వర్క్లు, ఓకేనా, ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉంటాయో వాళ్ళ యొక్క పథకాలు కానీ వాటన్నిటి యొక్క రూపకల్పన, అదేవిధంగా వివిధ శాఖల మధ్య ఉన్నటువంటి పరిపాలన సమన్వయం. లైక్ ఒక శాఖలో ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, ఒక శాఖలో ఏదైనా జీవో పాస్ అయిందంటే దాన్ని ఆటోమేటిక్గా ఇంకో శాఖ దాన్ని కన్సిడర్లో తీసుకుని వాళ్ళ యొక్క ప్రొసీజర్లో ఇన్వాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మన బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది కదా. సో ఈ యొక్క శాఖల మధ్య సమన్వయం, అదేవిధంగా పరిపాలన పైన అత్యున్నతమైనటువంటి నియంత్రణ అనేది ఈ యొక్క మంత్రుల హ్యాండ్ ఓవర్లో ఉంటుంది.
వార్షిక బడ్జెట్ రూపకల్పన, అదేవిధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించుకోవడం మొత్తం వీళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అత్యవసర ఆర్డినెన్స్ జారీ కూడా వీళ్ళు రూపకల్పన చేయడం జరుగుతుంది. విదేశాంగ విధాన రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క పాయింట్స్ ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ అదేవిధంగా మనకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే మన యొక్క లోకల్ పాలిటిక్స్ దానిలో ఎవరైతే సహాయ మంత్రులు కానీ, క్యాబినెట్ మంత్రులు కానీ, స్టేట్ మంత్రులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ జస్ట్ అట్లా ఒకసారి విని ఉంటే సరిపోతుంది కాబట్టి అప్డేట్ అనేది ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా మొట్టమొదటిసారి భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రిమండలి యొక్క సభ్యుల సంఖ్య 14 మంది. ఆ యొక్క 14 మంది యొక్క డేటా కన్నా తీసుకుంటే సో ఫస్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ అండ్ అదేవిధంగా శాస్త్ర సాంకేతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్, సమాచార ప్రసారాలు, స్టేట్స్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అని ఇతను తీసుకోవడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహారం అండ్ వ్యవసాయం, సో ఫుడ్ మొత్తం కూడా రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య. జాన్ మతాయ్ రైల్వే, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి రైల్వే మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? జాన్ మతాయ్. సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ, సో బలం రక్షణ. నెక్స్ట్ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ. సిహెచ్ బాబా వాణిజ్యానికి సంబంధించి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. రఫీ అహ్మద్ కిద్వాయ్ వచ్చేసి కమ్యూనికేషన్లకి మంత్రిగా చేయడం జరిగింది. రాజ్కుమారి అమృత్ కౌర్, సో పేరులోనే అమృతం ఉంది కాబట్టి ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా క్లూస్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పేదంతా కూడా క్లూస్, ఓకేనా? అమృతం అనేది ఇదంతా కూడా మనకు ఒక చిన్న ఇంటిమేషన్. ఎగ్జామ్ హాల్లో కనీసం అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో క్యాన్సలేషన్ ప్రాసెస్లైనా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ లా, ఇదైనా అందరికి ఐడియానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ షణ్ముఖం శెట్టి ఫైనాన్స్. అండ్ నెక్స్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్. విఎన్ గాడ్గిల్ వర్క్స్, గనులు అండ్ విద్యుత్ శాఖ ఇతనికి కేటాయించడం జరిగింది. సో ఇక 14 మందితోటి యొక్క పోర్ట్ఫోలియో అనేది ఏర్పడ్డది, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఇప్పుడు 2020 సంబంధించినటువంటి క్యాబినెట్ అని చూద్దాం, ఓకేనా? నెక్స్ట్ మనం 2020 క్యాబినెట్. సో దిస్ ఈజ్ అవర్ 2020 క్యాబినెట్. ఫస్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్లు, అణు ఇంధనాలు, ఓకేనా? న్యూక్లియర్ ఫ్యూయల్, అంతరిక్షం, స్పేస్, అదేవిధంగా అన్ని ముఖ్యమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు, మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలన్నీ కూడా ప్రధానమంత్రికి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖకి. హోంశాఖకి సంబంధించినటువంటి అమిత్ అనిల్ చంద్ర షా హోంశాఖ. సో ఇది మాత్రం మారుతూనే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మాత్రం స్టాండర్డ్ అని చెప్పలేము, మనకు ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్ కూడా వీళ్ళైతే చేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇది నేను ఇచ్చేది మొత్తం కూడా స్టాండర్డ్ డేటా. దీనికి మనం ఎడిషనల్గా కరెంట్ అఫైర్స్ ఒక్కటి మిళితం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క క్యాండిడేట్స్ అన్నింటిలో మనకు మోస్ట్లీ ఒక 4 to 5 అయితే అప్డేట్స్ అయితేనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ కనుక తీసుకుంటే రోడ్డు రవాణా, రహదారులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ సదానంద గౌడ రసాయన ఎరువుల శాఖ. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కదా, ఈజీ గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ రామ్ విలాస్ పాస్వాన్ వినియోగదారులు, వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, వీటిలో అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే రీసెంట్ ఇష్యూస్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయో ఆ యొక్క పాయింట్స్ని వీళ్ళు ఇక్కడ హైలైట్గా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, మరి దీంట్లో ఏది డిస్కస్ చేసుకోవాలి? సో నెక్స్ట్ వచ్చేసి పీయూష్ గోయల్ మన యొక్క రైల్వే శాఖ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ. అండ్ అదేవిధంగా రీసెంట్గా పెట్రోల్ ధరలు కూడా పెంచిండు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ హైలైట్ అయింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వారిగా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ హర్షవర్ధన్. అండ్ నెక్స్ట్ నిర్మలా సీతారామన్. వ్యవసాయం ప్రజెంట్ ఈ యొక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా రైతులంతా కూడా సమ్మె చేస్తున్నారు కదా, రైతు ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్. ఆహార శుద్ధి. సో ఈ విధంగా మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ అవుతుందో ఆ యొక్క డేటాను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి జి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. రైల్వే శాఖ సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి, విదేశీ వ్యవహారాలు, మహిళా శిశు అభివృద్ధి సంస్థ. అండ్ అదేవిధంగా మినీ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్. అండ్ ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ, ఓకేనా? ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కరోనా వచ్చింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా ఈ యొక్క మంత్రుల గురించి క్వశ్చన్స్ అడగాలంటే అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు రేజ్ చేస్తారు. డైరెక్ట్ అడిగేటటువంటి అవకాశం అనేది వెరీ వెరీ రేర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి వ్యవసాయ శాఖ రైతుల సంక్షేమం ఎవరి యొక్క ఆధీనంలో ఉంది? నరేంద్ర సింగ్ తోమర్. కాబట్టి నరేంద్ర సింగ్ తోమర్ ఈ కింది ఏ శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు? అట్లా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క డేటా అని అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చిన్న టాపిక్. అదేవిధంగా మనం 2021 సంబంధించి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ యొక్క డేటాని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.